ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో డి ఫేమ్ కొరియోగ్రాఫర్ డాన్సర్ పండు మాస్టర్కు రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం దగ్గర కారు వెనక నిలబడి ఉన్న పండు మాస్టర్ను కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండుకు తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్కి తరలించారు. పండు తన టీంతో కలిసి తగరపువసలో జరుగుతున్నటువంటి అమ్మవారి ఉత్సవాలలో డ్యాన్స్ ఈవెంట్స్ కోసం వచ్చారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని పండు తన టీంతో కలిసి తిరిగి వస్తున్నారు. మార్గ మధ్యలో పండు మాస్టర్ టీంలోని ఒక డాన్సర్ స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో రోడ్డు పక్కన కారు ఆపారు. వెంటనే పండు మాస్టర్ కారులో నుంచి కిందికి దిగి రోడ్డుపై నిలబడ్డాడు. అదే టైంలో వెనుక నుంచి వచ్చినటువంటి ఒక కోళ్ల వ్యాన్ ఆయన ఢీకొట్టింది. ఎదురుగా ఉన్నటువంటి కారును కూడా ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో పండుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు తోటి టీం సభ్యుల సహాయంతో ఆయన ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కోళ్ల వ్యాన్ డ్రైవర్ అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది క్లారిటీ లేదు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. కారుతో పాటుగా ప్రమాదానికి కారణమైనటువంటి కోళ్ల వ్యాన్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. పండు మాస్టర్ డి డ్యాన్స్ షోతో పాటుగా మరికొన్ని షోస్ కూడా చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో తన టీంతో కలిసి సొంతంగా కొన్ని డ్యాన్స్ షోస్ కూడా చేస్తున్నారు. మంగళవారం రోజు పండు మాస్టర్ తన టీంతో కలిసి విశాఖపట్నం తగరపు వలసలో జరుగుతున్నటువంటి అమ్మవారి ఉత్సవాలలో డ్యాన్స్ ఈవెంట్కి వెళ్లారు. తిరిగి వస్తున్న టైంలోనే ఈ ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తుంది. అర్ధరాత్రి వేళ డ్రైవర్ నిద్రమత్తు అలాగే వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ప్రమాద తీవ్రతను పరిశీలించి ప్రమాదానికి గురైనటువంటి 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో అక్కడ పండు మాస్టర్ రోడ్డు మీద నిల్చొని ఉన్నారు. దాని తర్వాత వెంటనే అక్కడి నుంచి కోళ్ల వ్యాన్ ఒకటి వచ్చింది, ఆగి ఉన్నటువంటి కార్ని ఢీకొట్టింది. అందుకోసమనే ప్రమాదం కాస్త ఎక్కువగా అయినట్లయితే తెలుస్తుంది. సో పండుకి ఎక్కువగా గాయాలైనట్లయితే తెలుస్తుంది. తన తోటి టీం మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్వస్థతకు గురైన కారణంగానే కార్ని సైడ్ ఆపారు. దాని తర్వాత పండు రోడ్డు మీద నిల్చోవడం, వెనక నుంచి ఒక్కసారిగా ఢీకొనేసరికి కూడా 2 కాళ్ళకి కూడా ప్రమాదం అయినట్లయితే తెలుస్తుంది. సో చూడాలి, మరి దీని మీద పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. పండుకు కొంచెం తీవ్రంగానే గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు అక్కడ చేరుకొని హాస్పిటల్ తరలించిన తర్వాత వైద్యులు ఇప్పుడు వైద్య సేవలను అయితే అందిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది.